ஜெய ஸ்ரீமன்னாராயண. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேலியார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட ஆற்றை அணி புதுவை பைன்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்றி இம்புருவர் எம்பாவாய். ஆச்சாரிய திவ்ய திருவழிகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఇది తిరుప్పావైలోని ఆఖరి పాసురం. గోదాదేవి ఫలశ్రుతిని వివరిస్తూ రాసిన ఆశీర్వచన పూర్వక మంగళాశాసనం. ఈ 30 పాసురములు పారాయణ చేయువారికి నిరతిశయమగు అంతులేని ఆనందమును పరాభక్తిని ప్రసాదించమని గోదాదేవి పరమాత్ముణ్ణి కోరుతున్నారు. విష్ణు చిత్తుల కుమార్తె అయిన గోదాదేవి చెప్పిన అనుభవాల మాలికలైన 30 పాసురాలు మానవులను సంసారం నుండి తరింపజేసేవిగా వెలసిల్లాయి. శ్రీవిల్లిపుత్తూరులో తమ్మిపూసల మాలను దాల్చిన పెరియాళ్వార్ల కుమార్తె అయిన గోదాదేవి ఈ 30 పాసురములు పారాయణ చేసిన వారికి శ్రీమన్నారాయణుని కటాక్షం కలుగవలనని, అపరిమితానందం అనుగ్రహంగా వర్షించవలనని శ్రీవిల్లిపుత్తూరులో వెలసిన నాయకమణి వంటి వటపత్రశాయికి మంగళాశాసనం చేస్తూ పూర్తి చేస్తున్నానని తెలిపింది. ఈ విధంగా ఆండాళ్ తల్లి ధనుర్మాసమును మొదలుపెట్టి మొదటి రోజున కాలమును కొనియాడి, రెండవ దినమందు వ్రతము చేయనప్పుడు చేయవలసిన కార్యములు, విడువవలసిన కృత్యములు తెలిపి, మూడవ రోజున వ్రతము చేయుటకు అనుమతి ఇచ్చిన ఊరివారి సౌఖ్యము కొరకు వర్షము, పాడిగోవుల సమృద్ధి కావాలని ప్రార్థించారు. 4వ రోజు వర్షదేవుణ్ణి ప్రార్థించి, 5వ రోజు వ్రతమునకు కలుగు ఆటంకములు సంకీర్తనతో పోగొట్టుకోవచ్చునని తెలిపి, ఆ తరువాత వ్రతమునకై ఇంటింటికి వెళ్లి గోపికలను, వారి రూపంలో ఉన్న భాగవతోత్తములను, ఆళ్వార్లను మేలుకొలిపి తమ గోష్ఠిలో ముందు ఉంచుకుని ముందుకు సాగారు. 16వ పాసురమున భవన పాలక ద్వారపాలకులను ప్రార్థించారు. 17వ పాసురమున నందగోపాల్ని, యశోదమ్మను, కృష్ణ బలరాములను లేపి 18వ పాసురమున నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించారు. 19, 20 దినములలో నీలాదేవితో కూడిన కృష్ణ పరమాత్మను లేపి 20, 21, 22 పాసురములలో స్వామి కళ్యాణ గుణములను కొడియాడారు. 23వ దినమున స్వామిని సింహాసనంపై కూర్చుండమని ప్రార్థించి 24వ దినమున సింహాసనారూఢుడైన స్వామికి మంగళాశాసనం పలికారు. 25వ రోజున స్వామిని కీర్తించుకుంటూ రావడం వల్ల తమకు శ్రమ తెలియలేదని, 26, 27వ పాసురమున వ్రతానికి కావలసిన పరికరములు, వ్రతానంతరం చేయవలసిన సన్మానము తెలిపి 28వ పాసురమున స్వామి నిర్హేతుక జాయమాన కటాక్షమే తమకు శరణ్యమని, తమకు ఎటువంటి యోగ్యతలు లేవని శ్రీకృష్ణుడే సాధనమని తెలిపారు. 29వ పాసురంలో తాము ఇంతవరకు చెప్పుకున్న పర అను వాద్యము తమ కొరకై కాదని, తమ అంతర్గత మనోగతం స్వామి యొక్క నిరవధిక కైంకర్యమేనని నివేదించారు. వారి కోరికలు నెరవేరుస్తానని స్వామి అభయం ఇవ్వగానే ఈ 30వ పాసురంలో ఈ విధంగా ఫలశ్రుతిని వివరిస్తున్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మను పొందుటకు ఆయన సమకాలికులైన గోపికలు ఈ వ్రతమును చేసి పరమాత్మను భర్తగా తమ సర్వస్వంగా పొందారు. తరువాత శ్రీవిల్లిపుత్తూరులో ఆవిర్భవించిన వటపత్రశాయినే శ్రీకృష్ణ పరమాత్మగా భావించి, శ్రీవిల్లిపుత్తూరే బృందావనంగా తన చలికత్తెలను గోపెమ్మలుగా భావించి గోదాదేవి ఈ వ్రతం చేసి పరమ పురుషార్థాన్ని పొందినది. మనము కూడా గోదాదేవిని అనుసరించి ఈ వ్రతం చేస్తే అటువంటి పరమార్థాన్నే పొందుతామని ఆమె హామీ ఇస్తున్నది. అన్ని వయసుల వారు, అన్ని ఆశ్రమముల వారు, అన్ని వర్ణముల వారు, స్త్రీ పురుష భేదం లేకుండా భగవత్ శరణాగతులై ఈ ధనుర్మాస వ్రతం ఆచరించినచో ఏ ఫలము కాంక్షించినా ఆ ఫలము నొందుదురు అని ఈ విధంగా మంగళాశాసనం చేస్తూ ఈ తిరుప్పావైన ఆండాళ్ళ తల్లి ముగిస్తున్నది. మంగళాశాసనం. పల్లాండ్ పల్లాండ్ పల్లా ఇరుత్తాండ్ పలకోడి నూరాయురం మల్లాండ్ తింతోళ్ మణివಣ್ణ ఉన్సేవడి సెవ్వి తిరుక్కాప్. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 100 కోట్ల ఏళ్ళు వర్ధిల్లు నారాయణ. కోటి సూర్య ప్రభ సమాన హరి
గరుడవాహన శ్రీహరి మంగళం. శంఖచక్రశారంగధారి హరికంపాది దైత్య సంహారక శ్రీహరి 100 కోట్ల ఏళ్ళు వర్ధిల్లు నారాయణ అంటూ భగవంతుడినే దీవించిన పెరియాళ్వార్ల కుమార్తె గోదాదేవి ఈ మంగళాశాసనంతో తిరుప్పావై గ్రంథాన్ని ముగిస్తున్నది. జయ శ్రీమన్నారాయణ. సర్వ ప్రాణకోటియు నీ గ్రంథాధ్యయనం చే తరింతురుగాక. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీ గోదాదేవియై నమః. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.